ఈరోజు మన వారి వారసులు తమ్ముడు సంజయ్ శ్రీరామ మీ వారసులను ముందు తీసుకెళ్లాలని మా సేన మీ గుండెలని గుండె రాష్ట్రంలో తలెత్తుకున్న విధాలుగా చేయాలని సర్వపక్షంగా మేము నిర్ణయిస్తున్నారు. నాకు 2 నిమిషాలు వచ్చింది. ఉన్నూరు కాపు ఎంప్లాయీస్ అండ్ రిటైర్మెంట్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ గారికి, అదేవిధంగా నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఉన్నూరు కాపు ముద్దుబిడ్డ తెలంగాణ కార్పొరేషన్ ఉన్నూరు కాపు అధ్యక్షులు శ్రీరామ్ చక్రవర్తి గారు, అదేవిధంగా నేటి అతిథిగా ఇచ్చేసినటువంటి ఉన్నూరు కాపు జిల్లా అధ్యక్షులైనటువంటి అందరికీ తెలుసు సుపరిచితులు మన మాజీ తొలి మేయర్ అన్న కడలపూడి సంజయ్ గారికి, అదేవిధంగా కొద్దు నరసన్న గారికి, భూపాల్ గారికి, అదేవిధంగా పేరు పేరున పెద్దలకు, ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా విద్యార్థులందరికీ నమస్కారం. విద్యార్థుల ఇది ఇంపార్టెంట్ విషయం. ఒకసారి అన్న రాష్ట్ర ఉన్నారు కాబట్టి దాని గురించి 2 నిమిషాలు చెప్పాలా. గతంలో ప్రకటించినటువంటి బీసీలు 55% ఉంటే దాంట్లో మనం ఉన్నూరు కాపులు కేవలం అంటే 23.9% ఉండే అధ్యక్షులు గారు, రాష్ట్ర అధ్యక్షులు కార్పొరేషన్. ఇప్పుడు మొన్న ఈ ప్రభుత్వం ప్రకటించింది, ఏమని ప్రకటించిందంటే కులగణన చేసిన తర్వాత ఉన్నూరు కాపులు రాష్ట్ర వ్యాప్తంగా 13.5% ఉన్నారు. అంటే 35 లక్షల నుంచి కేవలం 13,50,000 చెప్పడం జరిగిందన్న. మరి ఎక్కడ జరుగుతుందని ఒకసారి మీరు ఆలోచించాలా. రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు కాబట్టి మీరు ఏం చేద్దాం అనేది. ఎందుకంటే అందరూ తెలిసి ఉన్నూరు కాపులు ప్రతి జిల్లాలో కూడా ఉన్నారు. 35 లక్షల నుంచి 13 లక్షలు జరుగుతుండడం జరిగింది. ఇప్పుడు దీన్ని మన రాష్ట్ర ఉన్నూరు కాపులు డిస్కస్ చేస్తే శీల గణన అంటే మన సెల్ఫ్ అందరూ గణన చేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వానికి తీసుకెళ్ళాలా. మన కేవలం 13 లక్షలు కాదు, ఎక్కువ ఉండాలని చెప్పడం జరిగిందన్న. మీరు ఒక్కసారి మనం పుస్తకం బాగుంటుంది. విద్యార్థులారా, ఎక్కడ పెట్టడం అనేది కాదు, ఎక్కడికి చేయడం అనే లక్ష్యంతో మీరు అందరూ కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఇవాళ జిల్లాలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు. కేవలం మిమ్మల్ని ఎదుర్కొనడం జరిగిందంటే మీరు అందరూ కూడా 95% మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఉండడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా ఒక పిల్ల కాగితం లాగా ఎక్కడ మార్కులు లేకుండా పిల్ల కాగితం లాగా ఉండాలంటే ఇక్కడ బెస్ట్ స్టూడెంట్స్ గా ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఇక్కడ ఉన్నది ఎక్కడ పెట్టడం కాదు, ఎక్కడ చేయడం లక్ష్యంతో ముందుకెళ్ళాలా. ఎన్నో రకాల పువ్వులు ఉంటే మనం చూస్తుంటాం. గులాబీ పువ్వులు కావచ్చు, మల్లె పువ్వులు కావచ్చు, అనేక రకాల పువ్వులు, చాలా పువ్వులు ఉంటాయి. కానీ తామర పువ్వు అనేది భుజంలో పుట్టినటువంటి పువ్వు ఎక్కడ జరుగుతుందంటే డైరెక్ట్ దేవుని చేరుకుంటారు. విద్యార్థులారా, మీరు ఎక్కడ పెట్టడం కాదు, లక్ష్యంతో ముందుకెళ్ళాలా. స్వామి వివేకానంద అంటాడు, మీ సంకల్పానికి సాహసం తోడైతే విజయం బాధిస్తుంది అంటాడు. కాబట్టి లేవండి, వేలుకోండి, గమ్యం చేసేంతవరకు విశ్వసించకండి. కాబట్టి సభలో అవార్డు తీసుకుంటున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఉద్యోగపడుతుంది. తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని కావచ్చు, అందరూ కావచ్చు ముందుకు తీసుకెళ్ళారు. తల్లిదండ్రులు కూడా సూచనిస్తున్నారు. మీరు బిడ్డల మీద విద్యార్థులు తల్లిదండ్రులకు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే మీరు పెట్టుబడి పెట్టినటువంటి ఒక విషయం విద్యార్థులు ఒక ప్రయోజనం చాలా బాగుంటుంది, సమాజం బాగుంటుంది. తల్లిదండ్రులు కూడా ఎక్కడ కూడా విద్యార్థులు కూడా 95% సాధించినటువంటి విద్యార్థులు అందరూ కూడా తల్లిదండ్రులు ఇంకా ఎంకరేజ్మెంట్ చేసి మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, అవకాశం చాలా మాట్లాడాలని పెద్దలు చాలా మాట్లాడాలంటే మన గతంలో కూడా నిజామాబాద్ జిల్లాలో ఎంకరేజ్ చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు విద్యార్థులు కూడా ఇప్పుడు ఎవరైతే ఆరాధించుకుంటున్న భవిష్యత్తులో కూడా మన ముందు సంక్షేమానికి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ అందరూ ధన్యవాదాలు. క్రికెట్ ఉద్యోగుల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ తరఫున వివిధ ఎగ్జామ్స్లో ప్రతిభ కనపరిచిన ఉన్నూరు కాపులందరికీ పురస్కార ప్రదానం లేకపోతే అప్రిషియేషన్ అవార్డ్స్ కార్యక్రమం ఏర్పడినటువంటి మా ఉద్యోగ సంఘానికి అటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉన్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయ పెద్దలు శ్రీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్ గారికి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్ గారు గురించి ముందు చెప్పాలంటే మీకు బొమ్మ వెంకన్న గారు మీకు స్వర్గీయ
అడ్వకేట్గా, రాష్ట్ర స్థాయి నాయకుడిగా, ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా తన కులాన్ని తిరిగి అందించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక 5 ఎకరాల భూమి ఏర్పాటు చేసి ఈనాటి విద్యార్థులందరూ ఒకే చోట ఉండి చదువుకోవాలని తొలిసారి కరీంనగర్ జిల్లాలో హాస్టల్ ఏర్పాటు చేసిన వ్యక్తి గొప్ప విద్యార్థి. వారి పుత్రుడు వారి వారసత్వాన్ని తీసుకెళ్తున్న వ్యక్తి గొప్ప శ్రీరామ్ చక్రవర్తి పటేల్ గారు. అదేవిధంగా నాకు ఈ ప్రోగ్రాం చూడగానే చాలా ఆనందం అనిపించింది. పైన మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే ఫోటోలు ఉన్నాయి. రేపు విద్యార్థులు అంటే నేను ఏం చెప్తున్నా అంటే నేను ఇలాంటి టాపర్ కాబట్టి చెప్తున్నా. నేను కూడా ఇలాగే నా హై స్కూల్లో నేను 10th టాపర్ని. ఆ తర్వాత గ్రూప్ 2లో నేను బ్రహ్మాండని, గ్రూప్ 2లో నేను స్టేట్ 7th ర్యాంక్ కొట్టాను నేను. అంటే నాకు చెప్పేటువంటి సభ్యుల గురించి వాళ్ళ గురించి ఏం చెప్తున్నంటే నేను ఎప్పుడైనా పూణే మహాత్మా జ్యోతిబా ఫులే నా పుట్టి పెరిగిన చేసిన ప్రాంతం పూణేకి వెళ్ళాలని వాళ్ళు ఎప్పుడు ఉంటుంది. ఆ ఇంట్లో మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే, ఛత్రపతి సాహు మహారాజ్తో పాటు మరొక వ్యక్తి పెద్ద ఫోటో ఉంటుంది. అంటే వాళ్ళకు జీవితాంతం వాళ్ళ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి మన ముందుగా వ్యక్తి ఫోటో ఉంటుంది. అతను కోడాడి లింగు. ఆ కోడాడి లింగు ఇక్కడే వాసి, నిజామాబాద్ జిల్లా వాసి. మీకు తెలుసుకుందా చెప్తుంది. ఇంకో విషయం ఏంటంటే నాకు ఇంతకుముందు నిజామాబాద్ తొలి మేయర్ ఈ సమావేశానికి వచ్చినటువంటి గవర్నీలు ధర్మపురి సంధ్యాలయం
చేస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి యువకుడు మరి బొమ్మ వెంకన్న గారి కుమారుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి రాష్ట్ర ముందు కాపు కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ వారికి స్వాగతం. అలాగే మన నిజామాబాద్ పట్టణ పిఎంఏ శ్రీ ధర్మపురి సంజయ్ గారు జిల్లా ముందు కాపు సంఘం అధ్యక్షులు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విద్యాల కిషన్ పటేల్ తహసీల్దార్ మరి కలెక్టరేట్ జగిత్యాల మరి ఇంకా రామకృష్ణ గారు ఇంకా వేదికమైనటువంటి పెద్దలు రామపాల్ అందరికీ వేదికమైనటువంటి మా గౌరవ అధ్యక్షులు ఆంజనేయ బొబ్బుల నరసన్న గోపి అందరికీ ప్రభుత్వానికి నరేష్కి అందరి ప్రభుత్వానికి మరియు వివిధ సంఘాల నుంచి చేసిన అధ్యక్ష కార్యదర్శులకు మరియు మొత్తం జిల్లా కర్నూలు నుంచి చేసినటువంటి విద్యార్థులకు మరియు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటి కూడా తన భుజస్కంధాలపై వేసుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ అప్పప్పు రవీంద్ర గారికి మరి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు మరియు జిల్లా కార్యవర్గానికి ముందుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నామని మన సంజయ్ గారికి అడగగానే ముఖ్యంగా ఈ హాల్లో రాజకీయాన్ని ఇక్కడే చేయడం వేరే చూడకుండా మెయిన్ ఫంక్షన్లు చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా విశేషత నుంచి. అలాగే మరి వచ్చిన అందరికీ విద్యార్థులకు అందరికీ కూడా తల్లిదండ్రులకు మనం మీరు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారంటే చేస్తున్నామని నేనే ఏర్పాటు చేస్తానని చెప్పడం దానికి కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరికీ. అలాగే కార్యక్రమంలో ప్రతి ఒక్కటి కూడా అన్ని చూసుకొని మరి మా కార్యవర్గం సలహాలు అనుసరించి డైలీ కూడా అన్ని చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంతకుముందు మన కిషన్ పటేల్ చెప్పినట్టు పైన బ్యానర్ పైన ముగ్గురు మహాశయ ఫోటోలు పెట్టడం జరిగింది. సావిత్రిబాయి పూలే, స్వామి వివేకానంద, జ్యోతిబా పూలే. ఈరోజు ఇక్కడ కొంతమంది అమ్మాయిలు మన మహిళలుగా చదువుకొని మన కాలంపై మనం నిలబడ్డాము. మరి ఇక్కడ అందరూ కూర్చోవడానికి ముఖ్య కారణం ఎవరు? జ్యోతిబా పూలే గారు. వారి యొక్క సతీమణి వారే చదువు నేర్పించి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మరి సావిత్రిబాయి పూలే చదువు నేర్పించి మొట్టమొదటి మహిళా పాఠశాల నెలకొల్పినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే. మరి జ్యోతిబా గారు ఎంతైతే సావిత్రిబాయి పూలే ఎన్నో అవమానాలు కోర్చి మరి మహిళలకి బాలికలకి చదువు నేర్పించినటువంటి మహా చదువు భారతదేశంలో మొట్టమొదటి టీచర్ మహిళా టీచర్.
మీద అభిమానంతో ప్రేమతో హైదరాబాద్ నుండి ఇక్కడ వరకు బయలుదేరి వచ్చి చిన్నారులందరినీ ఆస్వాదించడానికి మున్నూరు కార్పొరేషన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తరఫున ఇక్కడికి వచ్చి ఆ పురస్కారాలు ఇవ్వడానికి ఒప్పుకున్నటువంటి బొమ్మా శ్రీరామ్ గారిని మనస్ఫూర్తిగా మేము యావత్తు నిజామాబాద్ జిల్లా మున్నూరు సంఘం తరఫున ఇక్కడ పెద్దలందరూ కూడా సభ మీద కూర్చున్నటువంటి వాళ్ళ తరఫున కింద ఉన్న మీ తరఫున అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వాగతిస్తూ అలాగే వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలు కిషన్ పటేల్ గారు, అబాబు రవి గారు, ఉషా ఆంజనేయ గారు, గోపి రామకృష్ణ గారు, మా నిజామాబాద్ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు వేదాల గోపి గారు, గోపి నర్సయ్య గారు, పిసిసి జనరల్ సెక్రటరీ రామ్ గోపాల్ గారు, మాసెడ్డి సురేష్ గారు, గారు, నరేష్ గారు, వైస్ ప్రెసిడెంట్ విజయ్ పటేల్ గారు, గారు, హరిచరణ్ వైస్ ప్రెసిడెంట్ గారు, నర్సారెడ్డి గారు, అలాగే స్వర్ణ గారు. తర్వాత ఈరోజు ఈ సభకు చేసినటువంటి స్టూడెంట్స్, వారి పేరెంట్స్, నిజామాబాద్ ప్రముఖులందరికీ పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నా పాత్ర అసలు ఏమీ లేదు. అందరూ ఏదో నేనేదో చేశానని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ నేను ఏం పెద్దగా తెలియదు. మీరు వచ్చి ఈ రోజు కాదు మొదటిసారి ఈ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి మంచి మంచి కార్యక్రమాలు నిజామాబాద్లో చేపడుతూ వచ్చారు. దాంట్లో భాగంగా నన్ను పిలిచినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మంచి ఆలోచన. మొన్న ఒక 3-4 రోజుల క్రితం నాకు ఇవ్వలేదు, నాకు క్వశ్చన్ మొన్న 4 days బ్యాక్ ఇక్కడికి ఇట్లా ప్రోగ్రామ్ పెడుతున్నాం మేము, మీరు రాగలుగుతారా అని చెప్పేసి అడిగారు. ఏం చేస్తున్నారు అంటే 10th ఇంటర్లో తెలంగాణ ఈ ఎగ్జామ్స్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ప్రతిభ చూపించిన వారికి ప్రోత్సహిస్తున్నాం, వాళ్ళకి అవార్డ్స్ వగేరా చేస్తున్నాం. అంటే చాలా మంచి కార్యక్రమం. నేను ప్రీవ్యూస్లో తప్పకుండా వస్తానని చెప్పాను. అనుకోకుండా ఈ ప్రోగ్రామ్కి హైదరాబాద్ నుంచి శ్రీరామ్ గారు కూడా ముఖ్య అతిథిగా రావడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ మొన్న ఈ మధ్య 15-20 days బ్యాక్ మేము జిల్లా మున్నూరు సంఘం మీటింగ్ అయినప్పుడు నేను ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. పెద్ద మనసుకొని జిల్లా మున్నూరు సంఘంలో ఉన్న అందరూ పెద్దలు కూడా అంగీకరించి దానికి ఆమోదముద్రైన కూడా జరిగింది. అదేంటంటే సరే మన దాంట్లో 10th బాగా రాస్తున్నారు, ఇంటర్ బాగానే రాస్తున్నారు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఆఫీసర్లు అందరూ అవుతున్నారు. కానీ బ్యూరోక్రాట్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు తప్పు సంఖ్యలో ఆ సంఖ్యని పెంచాలి.
సభను సమన్వయం చేస్తూ ముందుకు నడుపుతున్న సల్ల సత్యనారాయణ గారికి, మరి మరో విశిష్ట అతిథి వాళ్ళ అన్నగారి పర్మిషన్ లేదని ఇక్కడ దాకా వచ్చినారు అనుకున్నాడు తప్పు. ధర్మపురి సత్యనారాయణ గారికి ముందే పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది ఇక్కడికి జిల్లాకు. అదేవిధంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఏమో ఎంఆర్ఓ గారు సోదరులు వెంకటకిషన్ పటేల్ గారికి, కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ అర్బన్ జిల్లా అధ్యక్షులు సోదరులు రామకృష్ణ గారికి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ రామ్మోహన్ గారికి, గోపి గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ పెద్దలకు పేరు పేరున క్షమించాలి. ఎందుకంటే మొదటిసారి వస్తున్నా, కొందరిని ముఖ పరిచయం ఉన్నది కానీ పేర్లు కొందరితోనే పరిచయం ఉన్నది వాడు తీసుకుంటున్నా. అన్నిటికన్నా ఎక్కువ ఎంతో ఉత్సాహంగా ఆకలితో ఉన్నా కూడా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఓపికతో చప్పట్లు కొట్టి ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకుపోతున్న మీ అందరికీ పేరు పేరున మున్నూరు కాపు రాష్ట్ర కార్పొరేషన్ పక్షాన శుభాకాంక్షలు తెలుపుతారు. చాలా మందికి ఎక్కువ మాట్లాడే సమయం అవుతున్నది కానీ చెప్పదలుచుకోలేదు, క్లుప్తంగా మీ అందరికీ చెప్తాను నేను. మరి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ అంటే ఏంటి అనేది కూడా కొందరికి తెలియని పక్షం. ఇది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి బలహీన వర్గాల యొక్క బలోపేతానికి మరి ఒక పెద్ద సంక్షేమ శాఖ ఉన్నా కూడా ప్రతి కులానికి ఏదో విధంగా మాకు ఎక్కడో అన్యాయం జరుగుతున్నది, మా వాళ్ళు ఉంటే మమ్మల్ని మంచిగా చూసుకుంటారు కదా అని చెప్పి ఒక ఆవేదన వ్యక్తమైతే దాన్ని యొక్క ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి జిల్లా ముందుబిడ్డ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చిరకాల మా నాన్నతో కీర్తి చేసిన బొమ్మరంగయ్య గారు, మాజీ ఎమ్మెల్యే గారితో స్నేహితులు చేసిండ్రు, మాకు గురువుగా ఉన్నారు మరి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా మరి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మరి పొన్నం ప్రభాకర్ అన్న గారు, వీళ్ళందరూ మరి దీని మీద అధ్యయనం చేసి ఏ కులానికి వాళ్ళకు ఒక కార్పొరేషన్ ఇచ్చి ఆ కులంకు సంబంధించిన వ్యక్తిని దానికి చైర్మన్ వైస్ చైర్మన్ వేసుకొని ఒక కమిటీ వేసుకుంటే వాళ్ళకు సంబంధించిన నిధులు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఏ విధంగా చేసుకుంటారో వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవాలన్నది ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చి కార్పొరేషన్ వేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నాది కరీంనగర్ జిల్లా వాస్తవ్యం. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నందుకు నా తండ్రి గారు కీర్తి చేసిన బొమ్మరంగయ్య గారు, మాజీ ఎమ్మెల్యే గారు, కరీంనగర్ జిల్లాలో 5 ఎకరాల పెద్ద విద్యార్థి మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహాన్ని చేపట్టిన పెద్ద మనుషుల యొక్క సేవలను గుర్తుంచుకొని నాకు ఇవాళ ఈ పదవి ఇచ్చారని చెప్పి మీ అందరికీ చెప్పుకుంటున్నాను. మరి ముఖ్య లక్ష్యం కార్పొరేషన్ ఏదైతుందో మరి నిధులు వస్తే గతంలో ఏదున్నా కూడా హైదరాబాద్ పట్టణాలకే పరిమితమైతే ఉండదు. మరి మనకు కులాలు మున్నూరు కాపు కులానికి సంబంధించిన కుటుంబాలు దాదాపు ఎక్కువ మండల హెడ్ క్వార్టర్లు, గ్రామాలు, జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఉంటున్నారు. మరి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రభుత్వం మరి మున్నూరు కాపు పేద విద్యార్థులకు వసతి కల్పించి వాళ్ళను ఉన్నత చదువుకు ముందుకు పంపించాలనే అంశంతో ప్రతి జిల్లాలో 2 ఎకరాలు ఇద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకు ఉంటాం. ఇట్లా అనేక అంశాలు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా టైం పడుతుంది కానీ ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి మున్నూరు కాపు కార్పొరేషన్ అంటే ఏంటంటే ఒకసారి మీకు వివరణ ఇచ్చినాక మరొకసారి గతంలో ఏ విధంగా అయితే మిగతా జిల్లాలలో పోయాం, హైదరాబాద్ రాష్ట్రంలో చూసినాము, హైదరాబాద్ సిటీలో నిన్నగాక మొన్న పోయిన వారము పటేల్ ఎంటర్ప్రైనర్ నెట్వర్క్ అని చెప్పి ఒక సంస్థ స్థాపించారు పిల్లలు. అందరికీ తెలుసు, మీరు కూడా ఇవాళ సోషల్ మీడియా లేకుండా కాబట్టి పిల్లలు మీరు కూడా సోషల్ మీడియా ఓన్లీ నాలెడ్జ్ పర్పస్ టైం పాస్ కోసం వాడితే మీరు అనుకున్న గమ్యానికి మీరు చేయలేదని చెప్పి మీకు చేతమని చేస్తా ఉన్నాం. మీరు పెన్ అనేది పటేల్ ఎంటర్ప్రైనర్ నెట్వర్క్ అని చెప్పి మీరు స్టార్ట్ చేసిన దాంట్లో 1000 మంది సభ్యులు ఉన్నారు. ప్రతి జిల్లాలో మున్నూరు కాపులకు సంబంధించిన యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు ఏ విధంగా కల్పించాలని చెప్పి కొన్ని జిల్లాలు పెట్టుకున్నారు. దాదాపు 55 మీటింగ్లు పెట్టుకున్నారు వాళ్ళు. మన హైదరాబాద్లో ఇదే విధంగా దాదాపు 100 పైన విద్యార్థులకు మరి వాళ్ళు విద్యా పురస్కారాలు అందరికీ చేయించడం జరిగింది. ఆ మీటింగ్లో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, మున్నూరుకు సంబంధించిన చాలా మంది వచ్చారు. దాంట్లో చాలా మంది
కూడా అది నేను చెప్పేది నాకు కూడా వర్తిస్తుంది. మన అందరికీ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఆత్మగౌరవం ఎక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ. మనం ఎవరికి పోయి చెప్పుకోం నేను అలానా నాకు ఈ సహాయం కావాలని. అంతేకాకుండా మనకు తొందర కూడా ఎక్కువ, ఆవేశం ఎక్కువ ఉంటుంది మనం. ఇది నాకు కూడా వర్తిస్తుంది. ఆవేశంతో నేను కూడా నష్టపోయిన చాలాసార్లు. ఇప్పుడు కొంచెం తక్కువ చేసుకుంటున్నాను. ఆవేశం పడద్దు. కొన్ని అగ్రవర్గాలను చూసి మనం కూడా కడుపులో పెట్టుకోవాలి, టైం వచ్చినప్పుడు కొట్టాలని చెప్పి నేర్చుకుంటున్నాం మీరు కూడా. కానీ చెప్పడం ఏంటంటే మనం ఒకరికొకరు సహాయం చేసుకుందాం అనుకున్నా అడిగే మనతో మనది కాదు. పెట్టే చేతులు అంటే పట్టలేదు, అది ఎప్పుడు చేతులు పైన ఉంటుంది. మనం అడుక్కునే స్వభావం లేదు. అట్లని చెప్పి మన కులంలో మరి బలైన వర్గాల చాలా గ్రామీణ స్థాయిలో కూడా మట్టిలో మాణిక్యాలు కరీంనగర్ జిల్లాలో కూడా చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు. వాళ్ళకు కొంచెం ప్రోత్సహించి కొంచెం మనం ఆర్థికంగా కానీ లేకపోతే మానసికంగా కూడా, ఆర్థికంగా ఒక ఎత్తైతే ఆర్థికంగా అయితే మనం చెప్పి ఉంటే ఇచ్చేసి వెళ్ళిపోతాం. కానీ మానసికంగా వాళ్ళు స్ట్రెంగ్ కావాలంటే మన పిల్లలకు, మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ పిల్లలకు కూడా అందరికీ ఇక్కడ చెప్తా ఉన్నాను నేను. ఇవాళ మీకు సొంతంగా ఎంత తెలివి ఉన్నా, మీరు ఎంత కష్టపడ్డా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీ తల్లిదండ్రుల జీవితం మొత్తం గౌరవించాలి. ఇవాళ మీరు ఏ స్థాయికి వెళ్ళినా కూడా వాళ్ళ పాత్ర ఉంటుందని మీరు మర్చిపోదు. ప్రపంచంలో మీ బాగులు ఇవాళ మున్నూరు కాపు సంఘం కాదు. మీరు మంచిగా ఉండాలి, ఎల్లవేళలా సుఖంగా ఉండాలి, ఉన్నత స్థాయికి ఎదగాలనేది కోరుకునే వాళ్ళు ఇద్దరే తల్లిదండ్రులే. వాళ్ళు తప్పితే మిమ్మల్ని ఎవరు మీరు బాగుపడాలని చెప్పి కోరుకుంటారు కావచ్చు, కానీ మీ గురించి కష్టపడే వాళ్ళు ఉండాలని చెప్పి మనం చేస్తూ మరొకసారి ఉన్న పెన్ మీటింగ్లో పెట్టినప్పుడు వాళ్ళకి మంచి కాన్సెప్ట్ నాకు నచ్చింది. మరి మీకు కూడా చెప్తున్నాను, మనకు వీలైతే అమలు చేసుకోవచ్చు. సింగిల్ పేరెంట్ అంటే మీ అందరికీ తెలుసు, అందరికీ ఇంగ్లీష్ వచ్చు. సింగిల్ పేరెంట్ అంటే భార్య జరిగిపోయినా, భర్త జరిగిపోయినా, ఒకటే ఫ్యామిలీ, ఒకటే పేరెంట్ ఉంటే వాళ్ళకు ప్రత్యేకంగా ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకు ఆర్థికంగా కానీ వాళ్ళకపోతే మెంటరింగ్ అంటే కిషన్ పటేల్ గారు, వెంకట కిషన్ పటేల్ గారు మీరు చాలా బాగా చెప్పింది. మనకు రాజకీయంగా, వృత్తిపరంగా మనకు మెంటరింగ్ అవసరం. మనకు ఎవరెవరు దిక్సూచి చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఏ జిల్లాలో ఆ జిల్లాలో మనం పోయి మొత్తం దేశాన్ని మార్చేంత శక్తి మన ఎవరికి లేదు. కాబట్టి ఏ జిల్లాలో ఆ జిల్లాలో పిల్లలు ఎడ్యుకేషన్లో ఎవరైతే టాప్ అవుతుందో, స్పోర్ట్స్లో టాప్ అవుతుందో వాళ్ళకు ఉండే అవకాశాలను వాళ్ళకి మెంటరింగ్ చేయాలి. మెంటరింగ్ అంటే తెలుగులో ఏమంటారు, వాళ్ళకు దిక్సూచి చూపెట్టాలి. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. బాబు నీకు ఈ ఫీల్డ్లో మ్యాథ్స్లో మంచుకున్నావు, లేకపోతే కెమిస్ట్రీలో మంచుకున్నావు, లేకపోతే ఓవరాల్గా మంచుకున్నావు, నువ్వు సివిల్స్ ట్రై చేయి. మెంటరింగ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. మీరు పురస్కారాలు ఇస్తాం, మనం ఈ పూటకి అయిపోతుంది, మధ్యాహ్నం భోజనం పెడతాం మంచిది, ఇది అయిపోయిందని ముందే మీరు దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళను దాంట్లో ఉన్న ప్రతిభ ఉన్న వాళ్ళను ఖచ్చితంగా మనం చేయాలి. రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ ఉంటుంది, మన నిధులు మనకు కేటాయిస్తూ అంటున్నారు. మరి మేము కూడా అందరం జిల్లా హెడ్ క్వార్టర్ల నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మేము కూడా ఒకటి అనుకుంటున్నాం. విమెన్ ఎంపవర్మెంట్, మన ఆడబిడ్డలను ఆర్థికంగా ఎంపవర్ చేయడం, అంతేకాకుండా మరి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలని చెప్పి రెండు అంశాలు అనుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిధులు వచ్చిన వెంటనే హైదరాబాద్లో కాకుండా ఆ నిధులు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ మండల స్థాయికి ఏదో విధంగా చేరాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మేము ఉన్నాము. ఈ సంకల్పానికి మీ అందరి ఆశీస్సులు ఎల్లవేళలా మాపై ఉండాలని చెప్పి కోరుతూ ఇప్పటికే ఎక్కువ సమయం తీసుకున్నట్టున్నారు. సత్యం సీరియస్ చూడకూడదు అంటే ఆకలి లాగలేదు. కానీ వచ్చినప్పుడు అంత దూరం నుంచి వచ్చినప్పుడు మీ పట్ల మాకున్న అభిమానం, ప్రేమ కాకుండా మాకున్న మనసులో కూడా మీరు చెప్పేది కూడా కొన్ని 10 నిమిషాలు మాట్లాడితే దాంట్లో ఒకటి 5-10 సెకండ్లు మనకు నచ్చుతుంది అంతే, ఎవరు మాట్లాడితే అంతే. కాబట్టి మరొకసారి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్, వాళ్ళ పిల్లలకు, మరి ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఆర్గనైజేషన్ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు
వేదిక పైన ఉన్న అందరూ ఏదో విధంగా